హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఈజీగా సింపుల్గా వేసుకునే రోజువారీ ముగ్గండి. ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు చాలా బాగుంటుందండి. ఈ ముగ్గు అయితే సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా మనం చుక్కలు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇలా చుక్కల్ని కలుపుకుంటూ ఒక డబ్బా లాగైతే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలో చుక్క పెట్టేసి చిన్నగా డిజైన్ లాగా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్నాక ఇందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా చుక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కల్ని కలుపుకుంటూ ఫస్ట్ ఇలా ఆ డబ్బా నుంచి 2 చుక్కల కలుపుకొని దాని నుంచి ఇలా 3 చుక్కలకైతే ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత వీటిని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకోవాలి. చుట్టూరా ఇదే విధంగా సేమ్ ఇలానే కలుపుకున్నామంటే చాలా చక్కగా కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి మన ఇస్తరాకు మోడల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే ఇలా మొత్తం మీద గీసుకున్న తర్వాత ఇలా చివరగా చుక్కల చిన్న చిన్న గీతలు అయితే గీసుకోవాలి. ఈ డబ్బా దగ్గర నుంచి కూడా ఆ మూల దగ్గర ఇలా ఒక 3 గీతలు అయితే గీసుకొని చివరగా చుక్కలు అయితే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ గీసుకున్నాం కదా డబ్బా దగ్గర నుంచి, దాని దగ్గర నుంచి అయితే ఇట్లా రౌండ్గా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఇలా అయితే గీసేసుకోవాలి. ఈ గీతల్ని కూడా చక్కగా ఇలా గీసుకుంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇదే ఉంది కదా, ఇలా చిన్నగా గీతలు గీసుకోవడం వల్ల కరెక్ట్గా ఇస్తరాకు ముగ్గులాగానే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను రౌండ్గా గీసే దగ్గర కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం మీద అయితే ఇలా గీతలు అయితే గీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా అయితే మనం గీసుకున్న తర్వాతనే నేను మిగతావి రౌండ్గా గీసుకున్నాను కదా, ఫస్ట్ చూడలే కదా, ఇగో ఇక్కడ ఈ ప్లేస్లో రౌండ్గా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలో ఎల్లో కలర్ దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెట్టేసేయాలి. ఈ చిన్న సింపుల్ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.